హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం చూసుకుంటే, మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి డీప్ క్లౌడ్స్ అయితే మనకి ఎంటైర్ ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. అదేవిధంగా విజయవాడ, మచిలీపట్నం, చీరాల, ఏలూరు, ఒంగోలు, దర్శి ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ అయితే తేలికపాటి జల్లు అయితే పడడం జరుగుతుంది. డీప్ క్లౌడ్స్ అయితే ఉండడం ఉంది అని చెప్పేసి మనం అయితే ఇక్కడ చూడొచ్చు. సో ప్రజెంట్ మనకి ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, చీరాల, ఒంగోలు, దర్శిలో మనకి తేలికపాటి వర్షం పడుతూ ఉంది అని చెప్పేసి చూడొచ్చు. ఇక మన ఉత్తరాంధ్రలో కూడా మనకి తేలికపాటి వర్షం అనేది అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే డీప్ క్లౌడ్స్ ఉన్నాయో మనకి ఇవి ఒక 11-12 వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి మనకైతే క్లియర్ స్కై ఉండడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఎండలు అయితే కాచే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా మనకి ఈరోజు ఎంతెంత వర్షం ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఒకసారి చర్చిస్తే, ఇక ఈరోజు వర్షానికి వస్తే మనకి శ్రీకాకుళంలో టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా శ్రీకాకుళం టౌను, అదేవిధంగా పాలకొండ, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, అదేవిధంగా విజయనగరం, నెల్లిమర్ల, నెక్స్ట్ మనకి విశాఖపట్నం, పాడేరు, అరకు వ్యాలీ, నెక్స్ట్ నర్సీపట్నం, అదేవిధంగా మనకి తుని, పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రంపచోడవరం ఇవన్నీ కూడా మనకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు క్లౌడీగా ఉంటుంది. చల్లదనం ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు ఇవన్నీ కూడా మనకి ఈరోజు మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక విజయవాడ, తెనాలి, గుంటూరు, రేపల్లె, చీరాల ఇవన్నీ కూడా మనకి లైట్ రైన్స్ అయితే ఉంటాయి. చిలకలూరుపేట, అదేవిధంగా అద్దంకి, ఒంగోలు, దర్శి ఇవన్నీ కూడా కనిగిరి, కొందకూరు ఇవన్నీ కూడా మార్కాపూర్ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకుంటే మనకి కావలి, నెల్లూరు, గూడూరు, సూలూరుపేట, తిరుపతి ఇవన్నీ కూడా మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక చిత్తూరు ఇవన్నీ కూడా హిందూపూర్ ఇవన్నీ కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం అయితే చూడొచ్చు. ఇక అనంతపురము, కళ్యాణదుర్గ్ ఇవన్నీ కూడా మనకి మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదోని, గుంతకల్లు, కర్నూలు కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. నంద్యాల, గిద్దలూరు, ఆత్మకూరు, మార్కాపూర్ ఇవి కూడా దక్షిణ మరియు ఉత్తర రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఎక్కువ మొత్తంలో రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనం చూడొచ్చు. రేపు నైట్ అంటే 18వ తారీఖు నైట్ మనకైతే ఎక్కువ మొత్తంలో రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉంటుంది. అవి ఎక్కడెక్కడంటే పామూరు, పొద్దుటూరు, పులివెందుల, గిద్దలూరు, నంద్యాల, అదేవిధంగా అదోని, నెక్స్ట్ మనకి ధోని, అదేవిధంగా మనకి గుంతకల్లు, నెల్లూరు, అదేవిధంగా కర్నూలులో మనకి ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా హెవీ రెయిన్స్ అనేవి మనకి ఈరోజు నుంచి అంటే 17, 18, 19 తేదీల్లో మనకి ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదే మాదిరిగా మనకి ఎంటైర్ రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎక్కడా కూడా ఎటువంటి భారీ వర్షాలు పడే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. సో ఇక థండర్ స్టార్మ్స్ కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉంటాయి. పిడుగులతో పాటు చిరుజల్లు గాలి కూడా అక్కడక్కడ లైట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.